గైస్ ఈ జావా స్క్రిప్ట్ ఏపీఎల్ ఇప్పుడు ఉండేవే కానీ సో లాస్ట్ వీక్ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ కోసం చెప్తే జాగ్రత్తగా వినండి. ఓకే, సో లాస్ట్ వీక్ నేను మా ఫ్లాట్ లో ఉన్నా. సో మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అరే ఇలా రెస్టారెంట్కి వెళ్దామా, రెడీగా ఉండు అన్నాడు. సరే ఓకే రెస్టారెంట్ అన్న, ఇక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా, నేను వీడియో వస్తున్నాము, సో మన ముగ్గురు వెళ్దాం అన్నాడు. సరే ఓకే రా వెళ్దాం అన్నా. అప్పుడు ఏం చేశా, ఆ రెస్టారెంట్ కి కాల్ చేశా. ఆ రిసెప్షనిస్ట్ కాల్ ఎత్తాడు. కాల్ ఎత్తి హలో సార్ అన్నాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను అనమాట. సో ఇలా సో అండ్ సో 3 మెంబర్స్ వస్తున్నాము, జశ్వంత్ పేరు మీద రిజర్వేషన్ చేయండి అన్నాము. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేశాక ఈ ముగ్గురు 5గురు అయ్యారు, అంటే ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు. సో అప్పుడు ఏం చేసాం, మరి ఎంత టేబుల్ 3 మెంబర్స్కి కదా రిజర్వ్ చేసాము. సో మళ్ళీ వెంటనే ఆ రిసెప్షనిస్ట్ కి కాల్ చేసాం. కాల్ చేసి ఇలా జశ్వంత్ పేరు మీద ఆల్రెడీ ఒక టేబుల్ రిజర్వ్ చేసాము, సో 3 మెంబర్స్ చేసాము, ఇప్పుడు 3 మెంబర్స్ కాదు 5 మెంబర్స్ వస్తున్నాము, అప్డేట్ చేయండి అన్నాము. సరే ఓకే సార్ అయితే అప్డేట్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశాడు. దాని తర్వాత 5గురు అయ్యాం కదా, ప్లాన్లు మారి అటు ఇటు వెళ్ళాయి. ఇంకా లాస్ట్ ఏమైందంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళొద్దని ఫిక్స్ అయింది. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. సో మళ్ళీ అప్పుడు ఏం చేసాము, రెస్టారెంట్ కి కాల్ చేసి సో ఇందాక జశ్వంత్ పేరు మీద ఒక టేబుల్ రిజర్వ్ చేసాము 5 మెంబర్స్ కి, అది క్యాన్సిల్ చేసేయండి అన్నాము. సరే ఓకే సార్ అయితే జశ్వంత్ పేరు మీద ఉన్న రిజర్వేషన్ డిలీట్ చేసేస్తామని చెప్పి చేస్తారు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు స్టోరీ క్లియర్ కదా. సో ఈ స్టోరీ మీకు అర్థం అయితే ఏపీఐ సగం అర్థమైపోయినట్టే. సో ఇందాక ఆ స్టోరీలో ఏం చెప్పా, నేను రిసెప్షనిస్ట్ కి కాల్ చేశాను. కాల్ చేసి ఫస్ట్ ఏం చేయమన్నా, జశ్వంత్ పేరు మీద రిజర్వేషన్ క్రియేట్ చేయమన్నా. నెక్స్ట్ ఏం చేయమన్నా, ఆ జశ్వంత్ పేరు మీద ఉన్న రిజర్వేషన్ కి 3 మెంబర్స్ చెప్పాము, ఇప్పుడు 5 మెంబర్స్ వస్తున్నాము, సో 5 మెంబర్స్ అప్డేట్ చేయండి అని చెప్పారు. దాని తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ వాడికి కాల్ చేసి 5 మెంబర్స్ రావట్లేదు, సో జశ్వంత్ పేరు మీద ఏ రిజర్వేషన్ అయితే ఉందో ఆ రిజర్వేషన్ డిలీట్ చేసేయండి, అంటే క్యాన్సిల్ చేసేయండి అని చెప్పాము. సో ఇక్కడ రిసెప్షనిస్ట్ ఏం చేశాడు, ఫస్ట్ క్రియేట్ చేశాడు, దాని తర్వాత అప్డేట్ చేశాడు, దాని తర్వాత డిలీట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు ఆ స్టోరీలో ఏంటంటే నేను క్లయింట్, ఆ రెస్టారెంట్ ఉంది కదా అది అప్లికేషన్, ఆ రిసెప్షనిస్ట్ ఉన్నాడు కదా ఆ రెస్టారెంట్ తాలూకా రిసెప్షనిస్ట్, వాడు ఆ అప్లికేషన్ తాలూకా ఏపీఐ. ఇప్పుడు ఒక క్లయింట్ గా నేను ఫస్ట్ ఏం రిక్వెస్ట్ చేశా, ఫస్ట్ నా పేరు మీద ఒక రిజర్వేషన్ క్రియేట్ చేయమన్నా, దాని తర్వాత ఆ రిజర్వేషన్ ని అప్డేట్ చేయమన్నా 3 నుంచి 5 మెంబర్స్ కి, దాని తర్వాత ఏం చేయమన్నా, ఆ రిజర్వేషన్ ని డిలీట్ చేసామన్నా. సో ఇక్కడ ఒక క్లయింట్ ఫస్ట్ కాల్ చేస్తున్నాడు ఏపీఐకి. ఓకే, దాని తర్వాత క్రియేట్ చేయమంటున్నాడు, కాల్ కట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ ఏపీఐకి కాల్ చేసి అప్డేట్ చేయమన్నాడు, కాల్ కట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ క్లయింట్ ఏపీఐకి కాల్ చేసి అసలు ఎవడో రావట్లేదు, డిలీట్ చేసాను అన్నాను. సో ఏపీఐస్ లో 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట, రీడ్, క్రియేట్, అప్డేట్, డిలీట్. సో నేను మీకు ఇలా ఈ స్టోరీతో లింక్ చేసి చెప్పడం నచ్చింది అనుకుంటున్నా. సో టెక్నికల్ టర్మ్స్ లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలోనే, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ ఒక అసైన్మెంట్ కూడా ఉంది, అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. ఓకే గైస్, మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేసే ఉంటా, కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి నోట్స్ కోసం. ఓకే, సో ఫస్ట్ అసలు వాట్ ఈస్ ఏపీఐ? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఇది దాని ఫుల్ ఫామ్ అనమాట. ఓకే, సో ఏపీఐ ఇస్ అ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 అప్లికేషన్స్. సపోజ్ ఒక 2 అప్లికేషన్స్ ఉన్నాయి, A1, A2. సో ఈ రెండు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ ఏపీఐ అన్నది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దే అలౌ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. సో లాస్ట్ మనం ఏం చేసామంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాం, వెదర్ ఏపీఐ, అది మన A1. సో దానికి ఏ ఏపీఐ వాడాం మీకు గుర్తుంటే, ఓపెన్ వెదర్ అన్న కంపెనీ వాడిది ఏపీఐ వాడాం. ఓకే, సో మనం వీడికి సిటీ నేమ్ పంపిస్తున్నాం, సిటీ నేమ్. సో వాడు మనకి ఏం పంపిస్తున్నాడు, ఆ సిటీ నేమ్ తాలూకా టెంపరేచర్స్. ఓకే, సో ఇక్కడ 2 అప్లికేషన్స్ అన్న కమ్యూనికేట్ అవుతున్నాయి కదా, మనం వాడికి సిటీ పంపిస్తున్నాము, వాడు ఆ సిటీ తాలూకా టెంపరేచర్ అంతా మనకు పంపిస్తున్నాడు. సో అక్కడ ఏంటి, 2 అప్లికేషన్స్ అన్నవి కమ్యూనికేట్ అవుతున్నాయి. ఓకే, సో మీకు ఇక్కడ ఈ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఏపీఐ ఫ్లో అన్నమాట, ఇది మీ అప్లికేషన్. ఫైన్, ప్రతి సర్వీస్కి ప్రతి అప్లికేషన్కి వాడంతటి వాడే ఒక ఏపీఐ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి వెదర్ ఏపీఐ ఉంది కదా, సో ఆ వెదర్ ఏపీఐ అనేది ఓపెన్ వెదర్ అన్న కంపెనీ ప్రొవైడ్ చేసింది. సో దానికి మనం సిటీ నేమ్ పంపించాము, వాడు ఆ పర్టికులర్ సిటీ నేమ్ తర్వాత టెంపరేచర్స్ మనకి బ్యాక్ పంపిస్తాడు. సో వాడు పంపించిన టెంపరేచర్స్ రెస్పాన్స్, ఇది కాలింగ్ ఏపీఐ. మీకు ఇందాక స్టోరీ విన్నారు కదా, ఆ స్టోరీలో ఏం చెప్పా, ఫస్ట్ ఆ రిసెప్షనిస్ట్ కి కాల్ చేసాం కదా, ఆ కాల్ చేస్తేనే ఆ రెస్టారెంట్ తాలూకా అంటే ఆ అప్లికేషన్ తాలూకా డేటా మనకి యాక్సెసిబుల్ అవుతుంది. ఒకసారి మనం ఈ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించాక అప్పుడు ఈ పర్టికులర్ ఏపీఐ అండ్ దాని సర్వర్, ఈ రెండు కమ్యూనికేట్ అవుతాయి. ఈ రెండు ఎలా కమ్యూనికేట్ అవుతాయి అన్నది మనకి బయటకు తెలియదు. అలా బయటకు తెలియకుండా ఉండడానికి ఈ ఏపీఐస్ అన్నవి డెవలప్ చేశారు. ఓకే, లేకపోతే ఈ సర్వర్ కూడా అంతా మనకి ఎక్స్పోజ్ అయిపోతుంది, మనం ఏదైనా చేయొచ్చు దాంతో. అప్పుడు డైరెక్ట్ గా వాడి సర్వర్ ని హ్యాక్ చేయొచ్చు, లేకపోతే ఆ సర్వర్ డౌన్ చేసేవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. కాబట్టి వాడే ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తాడు, అండ్ ఓన్లీ ఆ ఏపీఐస్ మనం వాడుకోగలం. ఫర్ సపోజ్ ఇద్దరు ఉన్నారు, ఇది మీ అప్లికేషన్, ఇది A1, ఇది సెకండ్ పర్సన్ ఎవరైనా ఒక ర్యాండమ్ పర్సన్, ఇది A2. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్ అనుకుందాం, మనం వెదర్ ఏపీఐ అనుకుందాం, ఓపెన్ వెదర్ సర్వర్ ఇది. వాడు కొన్ని ఏపీఐస్ ప్రొవైడ్ చేశాడు. లాస్ట్ టైం మనం మీరు ఒకవేళ ఆ వీడియో చూసుంటే టెంపరేచర్స్ ఏపీఐ ప్రొవైడ్ చేశాడు. సో మనము ఈ ఏపీఐని కాల్ చేస్తాం. సపోజ్ విఎస్కేపీ అంటే విశాఖపట్నం పంపించాం అనుకోండి, ఆ విశాఖపట్నం తాలూకా టెంపరేచర్స్ అన్ని మనకి రెస్పాన్స్ రూపంలో పంపిస్తుంది ఈ ఏపీఐ రిటర్న్ మనకి.
సపోజ్ ఈ సెకండ్ పర్సన్ హైదరాబాద్ అని పంపించాడు అనుకోండి, ఆ హైదరాబాద్ తాలూకా టెంపరేచర్ అంతా మనకి ఈ రెస్పాన్స్ ఫామ్ లో మనకి బ్యాక్ పంపిస్తుంది ఈ ఏపీఐ. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నా ఎంతమంది ఉంటే అంతమంది ఈ పర్టికులర్ ఏపీఐ తోనే కాంటాక్ట్ అవుతారు, అంతేగాని డైరెక్ట్ ఈ సర్వర్ తో కాంటాక్ట్ అవ్వలేరు కూడా. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఏపీఐస్. సో ఏమేమి టైప్స్ ఉన్నాయి మనకి, మెయిన్ గా పాపులర్ టైప్స్ ఏంటి అంటే, ఒకటి రెస్ట్ ఏపీఐ, రెండోది సోప్ ఏపీఐస్, మూడోది GraphQL ఏపీఐస్, ఫోర్త్ది వెబ్ హుక్ ఏపీఐస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఏపీఐస్. ఓకే, ఇది ఒక టైప్ అనమాట. ఇంకొకటి ఏంటి సోప్ అంటే సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. బట్ మనం ఈ వీడియోలో ఈ మూడు చూడం, ఓన్లీ ఒకటే చూస్తాం. ఓకేనా, ఎందుకంటే రెస్ట్ ఏపీఐ అన్నది మోస్ట్లీ యూజ్డ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం, అండ్ తర్వాత రిక్వైర్మెంట్ బట్టి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏం వరి అవ్వకలేదు. ఫస్ట్, వాట్ ఈస్ REST APIs? These are the widely used web APIs that follow REST architectural principles. సో ఈ REST architectural principles ఏంటి అంటే, మీరు నార్మల్గా గూగుల్ చేయండి కనిపిస్తుంది. ఓకే, బట్ ప్రస్తుతం మనకి ఈ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో అది తెలుసుకోక్కర్లేదు ఈ వీడియో వరకు. దే యూస్ HTTP మెథడ్స్ లైక్ git, post, put, delete ఫర్ డేటా ఎక్స్చేంజ్. సో HTTP మెథడ్స్ ఉంటాయి. ఓకే, HTTP అంటే ఇప్పుడు మనకి ఒక URL కొట్టినప్పుడు, సపోజ్ ఏదైనా youtube.com కొట్టాం అనుకోండి, మనకి ఏం కనిపిస్తుంది, HTTPS ఉంటుంది. సో లాస్ట్ లో S ఉంటే అదొక సెక్యూర్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, బట్ S లేదనుకోండి, నార్మల్ HTTP ప్రోటోకాల్. ఓకే, ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి కావాల్సిన ప్రోటోకాల్ ఇవి రెండు, HTTPS. ఓకేనా, సో HTTPకి HTTPS కి ఈ 4 మెథడ్స్ అన్న ఉంటుంది. ఒకటి గెట్, రెండోది పోస్ట్, థర్డ్ది పుట్, ఫోర్త్ది డిలీట్. ఓకే, సో గెట్ అంటే రీడింగ్. సో వీడియో కంటిన్యూ చేయండి, వీటి కోసం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో పోస్ట్ అంటే క్రియేట్ చేయడం. ఓకే, సో మనం ఇందాక రిజర్వేషన్ క్రియేట్ చేయమన్నాం కదా, సో అది పోస్ట్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, పుట్ అంటే అప్డేట్. సో మనం 3 మెంబర్స్ని 5 మెంబర్స్కి రిజర్వేషన్ అప్డేట్ చేయమన్నాం కదా, సో అది ఆ పుట్ అనమాట. డిలీట్, లాస్ట్ లో మొత్తం రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేమన్నాం కదా, అది డిలీట్. ఓకే, సో దీస్ ఆర్ ది 4 మెథడ్స్. సో 4 మెథడ్స్ ఇన్ REST API. ఇంకొద్ది క్లియర్ గా చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటి, గెట్, యూస్ టు రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్. ఓకే, ఆ సర్వర్ లో లాజిక్ అంతా మనకు కనిపించదు, మనం ఏపీఐకి చెప్తే ఏపీఐ ఆ సర్వర్ తో కమ్యూనికేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటి, పోస్ట్, యూజ్ టు సబ్మిట్ డేటా టు ది సర్వర్ ఆఫెన్ టు క్రియేట్ అ న్యూ రిసోర్స్. ఇందాక మనం రిజర్వేషన్ క్రియేట్ చేయమన్నాం కదా, సో అది ఈ పోస్ట్ మెథడ్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, పుట్ మెథడ్, యూస్ టు అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ ఆన్ ది సర్వర్. సో మనం ఇందాక రిసెప్షనిస్ట్ ఏం చెప్పాము, జశ్వంత్ పేరు మీద ఒక రిజర్వేషన్ ఉంటుంది 3 మెంబర్స్ కి. సో ఆ 3 మెంబర్స్ ని 5 మెంబర్స్ కి అప్డేట్ చేయమన్నాం. ఓకే, సో ఆల్రెడీ జశ్వంత్ పేరు మీద ఉంది అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్సే కదా, సో అది ఈ పుట్ మెథడ్, యూజ్ టు అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ ఆన్ ది సర్వర్. సో ఆ 3ని 5కి అప్డేట్ చేసాం, లేకపోతే 5కి 0కి అయినా అప్డేట్ చేయొచ్చు. సో అది ఏదైనా సరే అప్డేషన్ అనేది పుట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏంటి, డిలీట్, యూజ్ టు రిమూవ్ ఆ రిసోర్స్ ఫ్రమ్ ది సర్వర్. సో ఏదైనా ఒకటి రిమూవ్ చేయాలి అంటే అది ఫస్ట్ అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి కదా సర్వర్ లో. సో ఇందాక జశ్వంత్ పేరు మీద రిజర్వేషన్ ఉంది కాబట్టి డిలీట్ చేయగలిగాడు, లేకపోతే అలా డిలీట్ చేయగలడు, లేదు కదా. సో అది డిలీట్ మెథడ్. ఇప్పుడు ఇంకొద్ది క్లియర్ గా చూద్దాం. ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇది ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అనుకుందాం. ఓకే, ఇది ఇన్స్టాగ్రామ్ సర్వర్. మీరు డైరెక్ట్ గా సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వరు, ఆ ఇన్స్టా ఏపీఐస్ తో కమ్యూనికేట్ అవుతారు. ఓకేనా, మీరు ఫస్ట్ ఏంటి, ఫస్ట్ రిక్వెస్ట్ మీరే చేస్తారు. ఇది ఫస్ట్ గెట్ న్యూ ఫీడ్ అంటే, మీరు ఇన్స్టా ఓపెన్ చేయగానే మీ లోకల్లో ఉన్న ఇన్స్టా అప్లికేషన్ ఈ ఇన్స్టా సర్వర్స్ కి అంటే ఈ ఇన్స్టా ఏపీఐస్ కి ఈ రిక్వెస్ట్ పంపిస్తుంది, గెట్ న్యూ ఫీడ్ అని. ఓకే, సో ఇది ఇక్కడ చూసారా గెట్ మెథడ్. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇన్స్టా ఏపీఐ ఇన్స్టాగ్రామ్ సర్వర్ తో కమ్యూనికేట్ అయ్యి మీకు ఒక ఫీడ్ పంపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ పేజ్ లో మొత్తం పోస్ట్లు అవి చూస్తారు కదా, సో అవన్నీ మీకు రెస్పాన్స్ రూపంలో ఈ ఇన్స్టా ఏపీఐ అన్నది మీ అప్లికేషన్ పంపిస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్స్ ని మీరు యూఐలో చూడగలరు. ఇది గెట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, పోస్ట్. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక పోస్ట్ పెడుతున్నారు. ఓకే, సపోజ్ మీరు ఇమేజ్ ఏదో పెడుతున్నారు. సో మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇమేజ్ ఇచ్చారు, ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చారు. లాస్ట్ లో మీరు ఇక్కడ ఈ ట్యాగ్ పీపుల్ ఇవన్నీ సెట్టింగ్స్ అవి చూసుకొని లాస్ట్ లో ఇక్కడ చూసారా షేర్ అన్న బటన్ ఉంది. సో వన్స్ ఈ షేర్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఏమవుతుంది, పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది ఇన్స్టా ఏపీఐస్కి. ఓకే, పోస్ట్ మై న్యూ పోస్ట్. సో ఇక్కడ ఏమేమి డేటా వెళ్తుంది ఈ ఇన్స్టా ఏపీఐస్ అంటే, మీ ఇమేజ్ వెళ్తుంది, మీరు ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ వెళ్తుంది, మీరు ఎవరైనా ట్యాగ్ చేస్తే ఆ ట్యాగ్స్ వెళ్తుంది, మీరు ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం ఈ ఇన్స్టా ఏపీఐస్కి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇన్స్టా ఏపీఐస్ ఇన్స్టాగ్రామ్ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేశాక అప్పుడు మీకు ఒక సక్సెస్ మెసేజ్ మళ్ళీ రిటర్న్ లోకి వస్తుంది అనమాట, అంటే మీ పోస్ట్ సక్సెస్ఫుల్ గా పోస్ట్ అయిపోయింది అని. సో ఇది ఒక పోస్ట్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, పుట్. సపోజ్ మీది యూజర్ నేమ్ ఉంది. ఓకే, మంది ఏంటి ఛానల్ది, టెక్ జశ్వంత్. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అవ్వండి. ఓకే, సో టెక్ జశ్వంత్ యూజర్ నేమ్ ని నేను సపోజ్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నా. సపోజ్ మధ్యలో అండర్ ._ తీసేసి డైరెక్ట్ గా టెక్ జశ్వంత్ అని పెట్టేయాలనుకున్నాం అనుకోండి. సో అది చేసి ఇక్కడ టిక్ బటన్ ఉంటుంది మామూలుగా. ఇంకొద్దిగా నెక్స్ట్ స్టెప్ వెళ్తే టిక్ బటన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. ఒకసారి ఆ టిక్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే ఫస్ట్ ఏం వెళ్తుంది అంటే
పుట్ మెథడ్ అవుతుంది. పుట్ అంటే అప్డేట్. ఓకే, పుట్ అంటే అప్డేట్ అనమాట. సో ఆల్రెడీ ఒక యూజర్ నేమ్ ఉంది tech_jashwant అని. ఇప్పుడు ఆ tech_jashwant తీసేసి డైరెక్ట్ గా టెక్ జశ్వంత్, మధ్యలో అండర్ ఉండదు. సో అదొక న్యూ వాల్యూ కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని న్యూ వాల్యూతో అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, పుట్ మై న్యూ డీటెయిల్స్. ఓకే, అప్పుడు ఈ కొత్త డీటెయిల్స్ ఇక్కడికి వెళ్తుంది. అక్కడ ఏం చేస్తుంది, ఇన్స్టా సర్వర్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసి లాజిక్, అంటే ఆ సర్వర్ లాజిక్ మనకు బయటకు తెలియదు, మొత్తానికి ఆ లాజిక్ అంతా ఈ సర్వర్ లోనే ఉంటుంది, మనకు కనిపించదు. ఓకే, ఈ ఇన్స్టా ఏపీఐ ఈ సర్వర్ చెప్తుంది ఈ టెక్ జశ్వంత్ యూజర్ నేమ్ ని అండర్ తీసేసి డైరెక్ట్ గా టెక్ జశ్వంత్ కింద అప్డేట్ చేసేమని. చేసాక అప్పుడు ఈ సర్వర్ దాని లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి చేస్తుంది. అప్పుడు ఫైనల్ గా ఈ ఇన్స్టా ఏపీఐ ఉంది కదా, ఆ ఇన్స్టా ఏపీఐ మనకి మళ్ళీ సక్సెస్ మెసేజ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది పుట్ మెథడ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంది, డిలీట్ ఉంది. మీ ప్రొఫైల్ నుంచి ఏదో పోస్ట్ మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ చూసారా లాస్ట్ లో ఏ పోస్ట్ ఆ పోస్ట్ డిలీట్ అన్న ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, చెక్ చేయండి, డిలీట్ అన్న బటన్ ఉంటుంది. సో వన్స్ మీరు డిలీట్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే డిలీట్ మెథడ్ కాల్ అవుతుంది ఫస్ట్ ఇన్స్టా ఏపీఐస్కి. ఓకే, వెళ్ళాక అప్పుడు ఈ ఇన్స్టా ఏపీఎస్ మళ్ళీ సేమ్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతాయి, ఈ పర్టికులర్ పర్సన్ది ఈ పర్టికులర్ పోస్ట్ డిలీట్ చేసేయాలి అని. అప్పుడు ఈ రెండు కమ్యూనికేట్ అయ్యి ఈ ఇన్స్టాగ్రామ్ సర్వర్లో లాజిక్ ఉంటుంది ఈ పర్టికులర్ పోస్ట్ డిలీట్ చేయడానికి. ఆ సర్వర్లో లాజిక్ ఏంటో మనకు తెలియదు, బట్ స్టిల్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఏమవుతుంది, ఇంక సర్వర్ నుంచి మీ పోస్ట్ అయితే పోతుంది కదా, పోయాక అది ఇన్స్టాగ్రామ్ ఏపీఐకి తెలుస్తుంది. ఒక్కసారి ఇన్స్టా ఏపీఐకి తెలియగానే మీకు అది మళ్ళీ రిటర్న్ లో సక్సెస్ మెసేజ్ అనేది మీకు సెండ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ పోస్ట్ డిలీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా అన్న విషయం మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇది అసలు ఏపీఐ అంటే ఏంటి, ఏపీఐ తాలూకా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ పార్ట్స్ ఇది జస్ట్ బ్యాక్ ఎండ్ కి స్టెప్ 1 అనమాట. నెక్స్ట్ వీడియోలో MySQL వస్తుంది, డేటాబేస్. ఆ డేటాబేస్ అయిపోయాక ఇంకా పూర్తిగా బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, నేర్చుకొని జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఫైనల్ గా లాస్ట్ అసైన్మెంట్ ఉండాలిగా మనకి, లేకపోతే నేర్చుకున్నామో లేదో మనకు తెలియదు. సో మీరు ఇప్పటి వరకు ఏపీఎస్ అంటే ఏంటి అంతా విన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి మీరు మీ ఓన్ గా సేమ్ సినారియోస్, ఇలాంటి సినారియోస్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు, సో అదంతా కింద కామెంట్ చేయండి. సపోజ్ నేను మీకు హింట్ ఇస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు రికమెండెడ్ వీడియోస్ వస్తాయి, సో అక్కడ గిట్ ఆపరేషన్ అవుతుంది. సో ఇలా మీరు ఇంకా ఆలోచించి నాకు కింద కామెంట్స్ లో పెట్టండి. ఓకే, అండ్ నెక్స్ట్ డేటాబేస్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, MySQL మొత్తం స్క్రాచ్ నుంచి మీకు అర్థమయ్యేలాగా. కాబట్టి నాకు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలియాలి. సో డేటాబేస్ అని కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ ఎండ్ క్రెడిట్స్ అనమాట, సినిమాకు ఉన్నట్టు నోట్స్ బై టెక్ జశ్వంత్. అండ్ యూట్యూబ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఒక లింక్ ఎవరు ఫాలో అవ్వలేదని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ఫ్యూచర్ లో, మీకోసమే కష్టపడి చేస్తున్నాము. కాబట్టి నేర్చుకోండి, జాబ్ కొట్టండి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే, బై, నెక్స్ట్ వీక్ వెళ్దాం.